ఆఫీసర్ ప్రసాద్ అన్న, మాది తుని. అయితే అంటే మేము సైకిల్ రైడ్ అన్నది ఎందుకు స్టార్ట్ చేసామంటే సేవ్ నేచర్, సేవ్ ట్రీస్ అండ్ సేవ్ ఎర్త్ అండ్ సేవ్ వాటర్. డోంట్ కిల్ యానిమల్స్, దే హ్యావ్ ఫ్యామిలీస్ టూ. అంటే జంతువులకి కూడా ఫ్యామిలీ ఉంటుంది, వాటిని చంపకండి అని అనడంతో మనం సైకిల్ రైడ్ అనేది స్టార్ట్ చేసాం. అలాగే దేశం కోసం మరియు దేశ ప్రజల రక్షణ కోసం ఎంతో మంది పోలీసులు, ఎంతో మంది స్వతంత్ర సమర యోధులు ప్రాణాలు అర్పించారు కాబట్టి మనకి స్వతంత్రం వచ్చింది. మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, భావి తరాలకి కూడా వీళ్ళందరినీ గుర్తు చేయాలి అని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని మా సైకిల్ రైడ్ అనేది స్టార్ట్ చేసాం. చెట్లు నరకొద్దు, చెట్లు పెంచుదాం, మన చెట్టుని మనమే నాటుకుందాం, మన ఆక్సిజన్ మనమే కాపాడుకుందాం, పర్యావరణాన్ని పాడు చేయకండి దయచేసి. ఇది మా మోటివ్ అన్న. పేరు అఖిలేష్. నా మోటివ్ ఏంటంటే ఈ సైకిల్ రైడ్ లో నేను మొదలెట్టడానికి పూనుకోవడానికి కారణం ఏంటంటే, ఏమీ ఆశించకుండా ఒక తల్లి పాలిచ్చి బిడ్డను పెంచినట్టు నేల తల్లి మనకి పర్యావరణం పంచిపోతాలని అద్భుతమైన ఆయుధాలను ఇచ్చిందన్న. ఈ అద్భుతమైన ఆయుధాలని నేను మన స్వార్థం కోసం, కేవలం మన స్వార్థం కోసం వాటిని నాశనం చేసేస్తున్నాం. నా బాధ ఏంటంటే, మన తాతలు చూసిన కొన్ని వన్యమృగాలు మనం చూడలేకపోయాం. మనం చూసేవి మనం పీల్చుకుని ఎంత స్వచ్ఛమైన గాలి మన భవిష్యత్ తరాలకు ఎక్కడ దొరకదు అని చిన్న భయంతో దీని మీద ఈ 2 పాయింట్ల మీద అవగాహన కల్పించాలి. కనీసం 100లో ఒక్కరు మారినా కానీ, ఒక్కరికి అవగాహన కలిగినా కానీ చాలనే దృక్పథంతో నేను ఈ సైకిల్ రైడ్ పూనుకున్నానన్న. దారిలో కొన్ని కష్టాలు అనుభవించాం, కొన్ని మంచి మంచి సిచ్యువేషన్స్ కూడా పోగేసుకున్నాం, మంచి మెమరీస్ ని మేము పోగు చేసుకోగలిగాం. మేము ఇలాగే ఇంకా చెయ్యాలంటే మీరు కూడా, అంటే ఈ మీడియా మిత్రుల ద్వారా ఇది ఎంత మందికి వెళ్తుందో మరి నాకు తెలియదు, కానీ చూసే ప్రతి ఒక్కరిలో కనీసం ఒక్క చెట్టు మీరు నాటండి, మీ ఆక్సిజన్ మీరే సంపాదించండి, అది రేపొద్దున మీ భవిష్యత్ తరాలకి తిరిగి అందించబడుతుంది. నేను అదే చెప్పదలుచుకున్నాను. మర్చిపోకండి, అస్సలు దయచేసి డోంట్ వేస్ట్ వాటర్. నీటిని వృధా చేయొద్దు. గాలిని, అగ్నిని, భూమిని, ఆకాశాన్ని, దేన్ని కూడా మనం మితంగానే వాడుకోవాలి. మనం మితంగా వాడుకుని మిగిలింది దాచుకుంటే రేపొద్దున భవిష్యత్ తరాలకు ఇవ్వచ్చు అనమాట. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. అంతేనన్నా.